అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 2 ఇంగ్లీష్‌లోని యూనిట్ 2లో ఉన్నటువంటి పోయెమ్ 'ఎడిత్ మటిల్డా థామస్ టాకింగ్ ఇన్ దేర్ స్లీప్' అనేటటువంటి పోయెమ్‌ని యొక్క నోట్స్ అయితే చూస్తున్నాం మనం ఈ వీడియోలో. ఎడిత్ థామస్ టాకింగ్ ఇన్ దేర్ స్లీప్. పూర్తి పేరేందంటే ఎడిత్ మటిల్డా థామస్ అని పేరనమాట. మాట్లాడుకుంటున్నాయి. దేర్ అంటే వాళ్ళ యొక్క నిద్రలో మాట్లాడుకుంటాయి. నిద్రలో మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి ఏంటనేది మనకు తెలియాల్సింది. ఏం మాట్లాడుకుంటున్నాయి? అవేంటి చూద్దాం. ఎడిత్ మటిల్డా థామస్ వాజ్ అన్ అమెరికన్ పోయెట్ అండ్ రైటర్. ఈమె అమెరికన్ కవయిత్రి అండ్ రచయిత కూడా. షీ రోట్స్ షీ రోట్ పోయమ్స్ అబౌట్ నేచర్. ప్రకృతి గురించి ఆమె చాలా కవితలైతే రాసింది. పద్యాలన్నమాట. కవితలు. లైఫ్ జీవితం గురించి రాసింది. అండ్ మనిషి యొక్క భావోద్రేకాల గురించి రాసింది. హ్యూమన్ ఫీలింగ్స్. హర్ పోయమ్స్ ఆర్ సింపుల్. తన యొక్క పోయమ్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ థాట్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే ఆలోచనని రేకెత్తించే విధంగా ఉంటాయి. హర్ నోటబుల్ వర్క్స్ ఆర్ లిరిక్స్ అండ్ సానెట్స్. తన రాసినటువంటి గొప్ప గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే అవి లిరిక్స్ అండ్ సానెట్స్, పద్యాల సంపుటి. 'ద ఇన్వర్టెడ్ టార్చ్', 'ద ఫ్లవర్ ఫ్రమ్ ద యాషెస్', బూడిద నుంచి వచ్చినటువంటి పువ్వు. ఇవి ఎడిత్ మటిల్డా థామస్ ఎడిత్ మటిల్డా థామస్ రాసినటువంటి పుస్తకాలు. ఇక తాను రాసినటువంటి 'టాకింగ్ ఇన్ దేర్ స్లీప్‌లో' అసలు విషయం ఏందో చూద్దాం. ఇన్ దిస్ పోయెమ్ నేచర్ స్పీక్స్ డ్యూరింగ్ వింటర్. ఇందులో ప్రకృతి మాట్లాడుతుంది. ఎప్పుడు? చలికాలం. బాగా మంచు కురిసేటటువంటి సమయం. మనకి వర్షాకాలం వస్తుంది. వరదలు తీసుకువస్తుంది. అక్కడ మంచు అనేది చలికాలంలో పడుతుంది. భయంకరంగా పడుతుంది. బయటికి కూడా ఎవరు రారు. యాన్ యాపిల్ ట్రీ, గ్రాస్ అండ్ హిడెన్ ఫ్లవర్ టాక్ లైక్ పీపుల్. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆపిల్ చెట్టు, గడ్డి అండ్ ఇంకా పుట్టనటువంటి పువ్వు ఇవి మాట్లాడుకుంటూ ఉంటాయి మనుషుల్లాగా. దే లుక్ డెడ్ ఫ్రమ్ ఔట్ సైడ్. అవి చనిపోయినట్టుగా కనబడతాయి. బికాస్ దే హ్యావ్ నో లీవ్స్. చెట్టు మోడు మారిపోయి ఉంటుంది. భయంకరంగా మోడు మారిపోయి ఉంటుంది. అండ్ మంచు చేత కప్పబడి ఉంటుంది. ఒక్క ఆకు కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు అది చనిపోయింది అనేటటువంటి నిర్ణయానికి వస్తారు. స్టెమ్స్, కాండం లేదు. ఆ కాండం నుంచి వచ్చేటటువంటి ఆకులు లేవు. పూలు లేవు. కాబట్టి ఎవరైనా ఏం చేస్తారు అంటే అది చనిపోయినట్టుగా డిక్లేర్ చేస్తారు. హౌఎవర్ ఈచ్ వన్ ఈజ్ స్టిల్ అలైవ్ ఇన్సైడ్. కానీ మనం చెప్పుకునేటటువంటి ఆపిల్ చెట్టు కానివ్వండి, గడ్డి కానివ్వండి, ఆ తర్వాత ఇంకా బయటకు రానటువంటి పువ్వు కానివ్వండి, ఇవన్నీ కూడా లోపల బతికే ఉంటాయి. ద యాపిల్ ట్రీ కీప్స్ ఇట్స్ బర్డ్స్ సేఫ్. ఎలా? ఎలా అంటే ఆపిల్ చెట్టు తనలో ఈ ఏవైతే బడ్స్ ఉన్నాయో అంటే చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి. చిన్న బర్డ్స్ అనేవి వస్తాయి. అవి చాలా సేఫ్‌గా ఉన్నాయి. ఇక్కడ బర్డ్స్ అంటే చెవిలో పెట్టుకునేటటువంటి ఇయర్ బడ్స్ అయి కావండి. మనం వినేటటువంటివి అయి కావు. మొగ్గలనమాట. ద యాపిల్ ట్రీ కీప్స్ ఇట్స్ బర్డ్స్ సేఫ్. ఏవైతే మొగ్గలు ఉన్నాయో తనలో దాచిపెట్టుకుందది. బయటకు చూపియట్ల. ద గ్రాస్ రెడ్స్ అండర్ ద స్నో. మంచు కింద ఇదేం చేస్తుంది అంటే చక్కగా రెస్ట్ తీసుకుంటుంది గడ్డి. ద ఫ్లవర్ హైడ్స్ ఇన్ ఏ సీడ్ అండ్ వెయిట్స్ పేషెంట్‌లీ. పువ్వు అనేది ఒక విత్తనంలో దాక్కొని తన యొక్క సమయం కోసం వేచి చూస్తుంది చాలా చాలా పేషెంట్‌గా. ఆల్ ఆఫ్ దెమ్ బిలీవ్ దట్ స్ప్రింగ్ విల్ రిటర్న్. అన్నిటికీ ఒకటే ఆశ. వసంత ఋతువు రానే వస్తుంది. మేము మరలా తిరిగి వస్తాము అనేటటువంటి ఆశ అయితే ఈ యాపిల్ చెట్టులో, గడ్డిలో, పువ్వులో ఉన్నాయన్నమాట. అండ్ దే విల్ గ్రో అగైన్. ఆ వసంత ఋతువు వస్తుంది. యాపిల్ చెట్టునైనా నేను మరలా బ్రతుకుతాను. గడ్డినైనా నేను మరలా చిగురిస్తాను. పువ్వునైనా నేను మరలా వికసిస్తాను అనేటటువంటి నమ్మకం గట్టిగా
ఉన్నాయి ఈ మూడిటికి. ద పోయిట్ షోస్ దట్ లైఫ్ కంటిన్యూస్ ఈవెన్ వెట్ ఇట్ సీమ్స్ క్వైట్. జీవితం కొనసాగుతుంది. ఎలా? క్వైట్‌గా ఉన్నప్పటికి కానీ. అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అయిపోయింది ఆడి పని, కదలట్లేదు కాబట్టి జీవం లేదు అనేటటువంటి నిర్ణయానికి వస్తాడు మనిషి. యాపిల్ చెట్టు ఉంది, కదలట్లేదు, మొగ్గలు లేవు, ఆకులు లేవు, చచ్చిపోయింది అని డిక్లేర్ చేస్తాడు మనిషి. గడ్డి ఎక్కడుంది అసలు? మొత్తం చచ్చిపోయింది. అదంతా కూడా దేని కింద ఉండిపోయింది? మంచు కింద ఉండిపోయింది. అది చచ్చిపోయింది. ఇంకా బతకదు. అలానే పువ్వు సంగతి కూడా అంతే. మనిషి ఏం చేస్తాడు? దే ఆర్ డెడ్ అనేస్తాడు. కానీ ఇవి నిజంగా చనిపోయినాయా? లేదు. తమ యొక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటి సమయం కోసం అవి వేచున్నాయి. దిస్ పోయమ్ టీచర్స్ అస్ టు లివ్ బియాండ్ అపియరెన్సెస్ అండ్ హ్యావ్ హోప్. ఇక్కడ ఏం చెప్తాడంటే మన కళ్ళకు కనబడేదే ఇది కాదు, చాలా ఉంటుంది. కాబట్టి ఆశ కలిగి ఉండడం, సమయం వచ్చినప్పుడు మనిషి కూడా అంతే, చాలా దెబ్బలు తగిలి ఉంటాడు. అయిపోయింది రైడ్ పని, వీడు బతుకు అయిపోయింది, వీడు డెడ్, ఇక వీడు లేవనే లేవడు. కానీ ఎదుగుదల అనేది లోపల ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఎంతైతే పెరుగుతారో అంతకు మించి ఖ్యాతి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది విపరీతంగా ఏ స్థాయిలో పెరగాలో ఆ స్థాయిలో వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. అండ్ చలికాలం ఉందని అంతటితో అంతా చలికాలమే ఉంటుందా? లేదు, వసంత ఋతువు ఒకటి వస్తుంది, కోయిల పాటలు వినబడతాయి, అండ్ మరలా పచ్చని వాతావరణం కనబడుతుంది. అటువంటి హోపే ఈ మూడు కలిగి ఉన్నాయి. ద పోయం టీచర్స్ అస్ దాట్ లైఫ్ నెవర్ ట్రూలీ ఎండ్స్. జీవితం అనేది ఎప్పటికీ అంతం కాదు. ఇట్ రెస్ట్ సైలెంట్లీ. కొంతకాలం విశ్రాంతి తీసుకోవచ్చు అండ్ రిటర్న్ స్ట్రాంగర్ విత్ పేషెన్స్, హోప్ అండ్ టైం. కాబట్టి అది ఓర్పు, సహనం కలిగి తన యొక్క సమయం కోసం ఆశతో కనిపెట్టుకొని ఉంటుంది సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే ఏదో సమయం ఖచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు, వర్షాకాలం తర్వాత చలికాలం తర్వాత వసంత ఋతువు అనేది వచ్చినట్లు ఖచ్చితంగా జీవితంలో మరలా మంచి రోజులు అనేవి వస్తాయి. ఇది ఎడిత్ ఎం థామస్ టాకింగ్ ఇన్ దేర్ స్లీప్ నుంచి తీసుకోబడింది అనమాట. యాపిల్ ట్రీ, గ్రాస్, ఫ్లవర్ మాట్లాడుకుంటూ ఉంటాయి. యాపిల్ ట్రీ నీకు మొగ్గలు లేవు కదా, గ్రాస్ చెప్తూ ఉంటుంది అనమాట, నీకు మొగ్గలు లేవు, నువ్వు అయిపోయావు, నువ్వు డెడ్, నీ పని అయిపోయింది, బలేదా అని నా మొగ్గలు నేను దాచిపెట్టుకుని ఉన్నాను. గ్రాస్ నువ్వు అయిపోయావు, నువ్వు మంచు కింద పడిపోయి ఉన్నావు, నీ పని అయిపోయింది. అరే రే భలేవాడి, చూడు నేను ఖచ్చితంగా లేస్తాను. ఆ తర్వాత పువ్వు ఉంటుంది, అరే నేనేం రావలేదప్ప, నేను ఈ విత్తనం లోపల ఉన్న నా సమయం కోసం వెయిట్ చేస్తున్నా. అందరూ అనుకుంటారనమాట, అబ్బో నాకన్నా పాపం గడ్డిది యాపిల్ అనుకునేది. గడ్డి చెప్తుంది, అబ్బబ్బా అట్టా కాదు, నేను సూపర్ స్ట్రాంగ్, కాకపోతే పువ్వుదే పాపం కనబడి, ఏ భలేవాడి నేను కూడా వస్తా, నా సమయం రాగానే నేను కూడా ఖచ్చితంగా వస్తాను అనేసి ఇవి అయితే చెప్పడం జరుగుతుంది. ఇదండి. అండ్ మీకు వచ్చేసి ఈ విధంగానే టోటల్ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ సిలబస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో లభ్యమవుతాయి. ఆ ప్లేలిస్ట్ కోసం మీరు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉన్నాయి కదా, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో 5 సెకండ్లో మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. వాటిని యాక్సెస్ చేయడం ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని పొందొచ్చు. డిస్క్రిప్షన్ ఉంటుంది, వీడియో యొక్క టైటిల్ ఉంటుంది కదా, ఇట్లా ఎడిత్ ఎం థామస్ టాకింగ్ దట్ స్లీప్, క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.